భక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భారతదేశం అంతటా భక్తులందరూ సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించడం కోసం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. నూతన గృహప్రవేశాలు మరియు నూతన వధువరులతో మొట్టమొదటిసారిగా ఆచరించే వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. కష్టాల నుండి గట్టెక్కడానికి, సంపదను పొందేందుకు, ఉద్యోగ అభివృద్ధి కోసం స్వామివారిని కొలుస్తూ, ఆరాధిస్తూ, ఆచరిస్తూ తరిస్తుంటారు భక్తులు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం గుర్తుకు వస్తుంది. అంతటి మహిమాన్వితమైన ఆలయం తెలంగాణలో సైతం ఉంది. స్వయంభుగా వెలిసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మిలిటరీ ప్రాంతంలో కొలువై ఉంది. మహిమాన్వితమైన ఈ ఆలయంలో జరిగే పూజా విశేషాలు, ఆలయ ప్రాశస్త్యంను గురించి తెలుసుకుందాం. వ్రతాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం. శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ప్రతి గృహ ప్రవేశాలలోనైనా మనం చేసుకునేటువంటి వ్రతం ఈ రమా సహిత సత్యనారాయణ వ్రతం. అలాంటి వ్రతాన్ని సాక్షాత్తు స్వామివారి ముందే చేసుకుంటే ఎలా ఉంటుంది? అందుకే మనం ఇప్పుడు ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ దేవాలయం అతి పురాతనమైన క్షేత్రం. ఈ క్షేత్రం గురించి ప్రజల్లో అవగాహన మరియు ఆలయ ప్రాచుర్యం గురించి TR9 టీవీ న్యూస్ మరియు TR9 భక్తి టీవీ ఛానల్ ఆలయ సందర్శన చేసింది. ఇప్పుడు ఆలయ విశేషాలను తెలుసుకుందాం. మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయాన్ని 1870వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్, ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ అయినటువంటి కీర్తిశేషులు M. నాగేంద్రరావు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా వారి వారసులు సుధాకర్ 2001వ సంవత్సరంలో ఆలయాన్ని పునర్నిర్మించి ఇప్పటికీ అన్నీ తానై ఆలయ బాగోగులు చూసుకుంటున్నారు. చరిత్రలో చూస్తే శ్రీ 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 రమా సహిత సత్యనారాయణ స్వామి స్వయంభుగా వెలసి భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. ఈ ఆలయం సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మిలిటరీ ప్రాంతంలోని శ్రీ నాగదేవత దేవాలయ సమీపంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరంలో గల శ్రీ 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 రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం కంటే ముందే ఈ ఆలయం ఉందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఈ ఆలయం సువిశాలమైన స్థలంలో గణపతి, సుబ్రహ్మణ్య, నవగ్రహ మూర్తులతో ప్రతి పౌర్ణమి, ఏకాదశి పర్వదినాలలో భక్తులచే ఈ ఆలయంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ పునీతులవుతున్నారు. అలాగే భక్తులకు అన్న ప్రసాదాలు కూడా అందజేస్తున్నారు. ఎంతో చరిత్రాత్మకమైన ఈ ఆలయంలో తమ తమ మొక్కుబడులు తీర్చుకుంటారు భక్తులు. ఇదిలా ఉండగా శ్రీ 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 రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం మరింత అభివృద్ధికి కేవలం భక్తుల నుండే కాకుండా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మంటప నిర్మాణం చేపట్టాలని ధర్మకర్తల కోరిక. ఈ ఆలయంలో తిరుప్పవే ఉత్సవాలు అత్యంత ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఎంతో వ్యాయ ప్రయాసలకు ఓర్చుకొని అన్నవరం వెళ్లి ఆ సత్యదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటాము. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల తిరుమలగిరిలో వెలిసిన స్వయంభూ శ్రీ 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 రమా సహిత సత్యనారాయణ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్న, వ్రతం ఆచరించిన ఎంతో పుణ్యం లభిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నందగిరి దేవానాయకన్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు ఉమారాణి, గణేష్, పలువురు భక్తులు TR9 టీవీకి ఆలయ విశేషాలను, మహిమలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయంలో కొలువు తీరిన సత్యదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిందే అని ఆలయ కమిటీ వారు కోరారు. భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనం అత్యంత పునీతం. नीलातुंगस्तरतटे सुप्तमुद्भोज्य कृष्णं पाराद्यं संस्कृति शिरसिद्धिमुध्यापयन्ते श्रोषिष्टायां सृजनत
सत्यं यावलात्सुच्यन्ते गोदा तस्येनमिदमिदं भूये वास्तु भूयः அன்னவையல் புதவையாண்டால் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இனிஷையால் பாடி கொடுத்தாலே நற்பாமாலே பூமாலே சூடி கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடற்குடைய தொல்பாவை பாடியர்கள் வல்ல பலவழியாய் நாடி நீ வெங்கடவே கண்ணை மாத்தம் நான் கடவனமே நனகு ஆண்டால் திவ்யதிருவர்களே சரணம் பாதியோபாத்தியம் சமர்ப்பயாமி முखे பக்ஷாம் சமர்ப்பயாமி आदिगोपाद्यं समर्पया अस्तु आद्यं समर्पयामि श्री महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमो नमः वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदाम् अस्ताभ्यामभयप्रदां मणिगणनानाविधैर्भूषितां पार्श्वे पङ्कजशङ्खपद्मयुक्तां सदा शक्तिभिः सरसितनिलये सरोजहस्ते धवलतरांशुक गन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरीं प्रसीदमख्यं प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं परमात्मिकां वाचां पद्मालयां शुचिं स्वाहा सुधां धन्यां निर्मयीं लक्ष्मीं नित्यभक्ताविभावरी श्री महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमो नमः श्रीशैलेशदया पात्रं देवख्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रमयामातं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् तच्छयोरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञवदे देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्जं जगातु वेषजं शन्नो अस्तु दिवदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम श्री महागणाधिपतिदेवताभ्यो नमो नमः एवं विशेष विशिष्टां शुभदितो सर्वग्राह्य श्रीमन्नारायणमुद्दिश्य श्रीमन्नारायण कैंकर्यार्थं यावत् भक्तिजान्वाणि षोडशोपचार्य पूजां च करिष्ये ममे पातु दुरितक्षे श्री परमेश्वर प्रीत्यर्थे शुभे शोभनमुहूर्ते ब्राह्मण श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भारतखण्डे मेरू दक्षिण दिग्भागे अम्म गोत्रम बुधनकुल गोत्रोद्भवस्य उमाराणी नामधेयस्य मौनिका नामधेयस्य अनीश नामधेयस्य कौंडन्य गोत्रोद्भवस्य विशाल हारिका नामधेयस्य वेनिशेट्ल गोत्रोद्भवस्य अय्यप्प नामधेयस्य देविका नामधेयस्य सकुटुम्बस्य नारायण स्वामी गोत्र कौंडिन्य गोत्रोद्भवस्य एल्लय्य नामधेयस्य लक्ष्मी नामधेयस्य संतोष कुमार नामधेयस्य स्वप्ना नामधेयस्य कार्तिकेय नामधेयस्य साईराम नामधेयस्य राजेश्वरी नामधेयस्य सकुटुम्बस्य सर्मी गोत्र यदुकुल गोत्रोद्भवस्य रविकांत नामधेयस्य श्रीलता नाम्नी हर्षा कार्तिकेयन नामधेयस्य लक्षिता नामधेयस्य लक्षिता श्री नामधेयस्य सकुटुम्बस्य राविपाल गोत्रोद्भवस्य गोपालकृष्ण नामधेयस्य स्वर्णलता नाम्नी रघुवीर नामधेयस्य सकुटुम्बस्य TR9 न्यूज़ चैनल याजमान्य TR9 न्यूज़ याजमान्य सकुटुम्बस्य क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं दिनदिनाभिवृद्धिरस्तु చెప్పండి శాశాల గోత్రోద్భవस्य शिवा नामधेयस्य हनुमंत नामधेयस्य गणेश नामधेयस्य सकुटुम्बस्य क्षेमस्थैर्य विजयाभय आयु आरोग्याभिवृद्धिरस्तु विष्णु गोत्रोद्भवस्य रामानुज नामधेयस्य कविता नामधेयस्य अरविंदरन नामधेयस्य वैष्णवी नामधेयस्य सकुटुम्बस्य क्षेमस्थैर्य विजयाभय आयु आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ कामोक्ष चतुर्विध फल सिद्धिरस्तु। ओम महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमो नमः।
नीलातुङ्गस्य नर्तते सुप्तमुद्भोज्य कृष्णं पाराज्यं संस्कृतिशिरसिद्धिमध्यापयन्ते श्रोशिष्टायां सृजनिर्तं यावलात् कृत्यवन्ते गोदा तस्येनमिदमिदं भूये वास्तु भूयः அன்னவயல் புதவை ஆண்டாள் அரங்கருக்கு பன்னு திருப்பாவை பல்பதி மினிஷையால் பாடி கொடுத்தாலே நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலே சொல்லும் சூடி கொடுத்த சுடர் கொடியை தொல்பாவை பாடிரவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவேர் கண்ணை மாத்தம் நாம் கடவா வனமே நலுக மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிரை சீர்மல்கு மாடிப்பாடி செர்வ சிறுமீர்கள் கூர்வேல் குஷந்தோழ்ந்த கோபன் குமரன் ஏறாரந்த கண்ணிய சோதையிலம் சிங்கில் கார்மேனிச்சேன் கதிரமகித்தோன் முகத்தான் நாராயணனை நமக்கே பறை தருவான் பாரோர் பகல் படிஞ்சேல் ஓரிம்பாவாய் வையத்து வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கு செய்யும் திருஷகள் கேரிலோ பார்க்கடல் பையத்து நபர்மனை பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலி நீராடு மையப்படுறோம் மலரிட்டுடாமுடியோம் செய்யாத்தன செய்யோம் தீர்ப்புடனே சொன்னோதோம் ஐயமாம் பிச்சை மாந்தையும் கை காட்டி உயுமாறென்று உடந்தேலோரெம்பாவாய் ஆண்டாதிவு திருவர்களே சரணம் श्रीशैलेशदया पात्रं दीपख्याद्गुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रमिजामातरं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीमहालक्ष्मी मनोवाञ्छाफलसिद्धिरस्तु अमृतमस्तु अमृतोपस्तरणमसि वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदाम् अस्ताभ्यामभयप्रदां मणिगणनानाविधिभूषितां पार्श्वे पङ्कजशङ्खपद्मयुक्तां सदा शक्तिभिः सरसिजनिलये सरोजहस्ते धवलधरां शुग गन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरीं प्रसीदमख्यम् प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतैकप्रदां श्रद्धां विभूतिं सुरभिं परमात्मिका आण्डाल् दिवितरवर्गले चरणं नमः श्रीशैलनाथाय कुन्तीनगरजमने प्रसादलब्धप्रो किङ्करशालिने श्रीशैलेशदया पात्रं दीपख्याद्गुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रमिजामातरं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् आण्डादिवितरुले चरणं भाग्यदां भाग्यदाम् अस्ताभ्यामभयप्रदां मणिगणनानाविधिभूषितां श्रीमहालक्ष्मी महासरस्वती देवताभ्यो नमो नमः आव्यामि आसनं समर्पयामि रत्नसिंहासनं समर्पयामि दिव्यश्रीचन्द्रं समर्पयामि नमः श्रीशैलनाथाय कुन्तीनगरजमने प्रसादलब्धप्रो किङ्करशालिने श्रीशैलेशदया पात्रं दीपख्याद्गुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रमिजामातरं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाङ्मुजैर्मरुग्मव्यामोहतस्सरित्राणि तृणायमेने अस्मद्गुरोर्भवतो देकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया भूति सर्वनियमेन मदन्वयानाम् आद्यस्य नुक्लाभिरामं श्रीमतनं प्रणवामि मूर्धन भूतं सरच्च मदक्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहन् भक्ताङ्गुरेणु परकालेतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् इति धूपमाग्रापयामि इति धूपदीपान्तरं शुद्धाचमन्यं समर्पयामि नमः श्रीशैलनाथाय कुन्तीनगरजमने प्रसादलब्धप्रो किङ्करशालिने श्रीशैलेशदया पात्रं
దీపఖ్యాద్గుణార్ణవం. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతిరోజు వేరే దగ్గర ఎప్పుడో పౌర్ణమికో అమావాస్యకో పూజలుగా అవుతుంటాయి, కానీ ఇక్కడ నిత్యము ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటుంది. ఎవరైనా యథాశక్తిగా వచ్చి వారి వారి యొక్క సేవలు అందించగలరు. అదేవిధంగా మనం ఈ రోజుల్లో చూసినట్లయితే ఎన్నో ధర్మాలు వారి ఏ ధర్మాన్ని మనం కించపరచం, కానీ మన ధర్మము సనాతన ధర్మము ఎంతో అనుగాడి చూడడానికి కూడా కనుమేరేలా దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వేరే ఉద్యోగరీత్యా కావచ్చు, కానీ వేరే ధర్మాలు ఎంత నిష్టగా వారి యొక్క వారానికి ఒకరోజైనా వెళ్తారు, కానీ దేవాలయాల దర్శనం అంటే ఏ బర్త్డేకో ఏ మ్యారేజ్ డేకో వస్తున్నారు. అట్లా కాకుండా ప్రతిరోజు యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి సత్యదేవుడు ఈ యొక్క విగ్రహం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ యొక్క శరీరం మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. మన లోపల ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మం అందరే అంటున్నారు ఈ మధ్యలో, కానీ మన లోపలనే ఉంది. ఋషులు మునులు పుట్టినటువంటి నేల మనది. ఈ యొక్క దేవాలయం ఇక్కడ ఉన్నది అనే విషయమే తెలుసుకోలేక మనం చూస్తూ వెళ్తుంటాము, కానీ వేరే ధర్మాలు ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ ధర్మం గురించి ప్రాణాలు కూడా అర్పిస్తారు. కానీ మన వాళ్ళు వచ్చి ప్రతిరోజు కాకుండా వారానికి ఒక్కరోజన్నా వచ్చి స్వామిని దర్శించలేకపోతున్నారు. ఈ దేవాలయమే కాదు, ఏ దేవాలయం కూడా ఎప్పుడో ఒకసారి ఏదో విశేషమైన ప్రసాదం పెడుతున్నారంటే వెళ్తున్నారు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరి కృషిగా ముందుకు వెళ్ళి దేవాలయాన్ని దర్శిస్తే చాలు. మీరు కానుకలు ఇవ్వాలి, దక్షిణలు ఇవ్వాలి అని కాకుండా కేవలం మన యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకోవడానికే పూర్వీకులు ఈ స్వామి ఎంతో నిష్టగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్వహిస్తున్నాడు నిస్వార్థంగా. అదేవిధంగా మనం కూడా మనకు తోచిన విధంగా దర్శనం చేసుకుంటే చాలు, ఇక్కడ ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే చాలు. నలుగురు బాగుండాలి, నలుగురితో పాటు నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై బోలో సత్యనారాయణ భగవాన్కి జై. నేను ఇక్కడ వచ్చి 25 ఇయర్స్ అయిపోయిందండి. ఈ గుడికి రోజు వస్తాను. ఈ ధనుర్మాసం అంతే 30 రోజు వచ్చి పోతాను నేను. ఇక్కడ చాలా పూజలు అన్నీ బాగా జరుగుతాయి. ఇక్కడ ఎవరికి తెలియదు ఈ గుడి ఉందని. మీకు తెలిస్తే ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, మీరు చూసి ఇక్కడ రావాలి. సుధాకర్ అన్నని ఇదంతా చూసుకొని ఉన్నాడు. 2001లో ఇది అడవిలాగా ఉండింది. 2001లో సుధాకర్ అన్న వాళ్ళ ఫాదర్ మదరు ఇదంతా చేశారు, వాళ్ళ ఫ్యామిలీనే ఇదంతా చేశారు. ఇప్పుడైనా మీరు ఈ అక్కడక్కడ బోర్డు పెట్టారు, మీరు చూసుకోండి రావాలి అని కోరుకుంటున్నాను. నా పేరు కవిత అండి. ఇక్కడ సెంటర్ బంట్రీలోనే ఉన్నాను నేను, పక్కనే ఉన్నాను నేను. శనివారం ఈ దేవుని యొక్క మహిమ మీకు మీ కుటుంబం వరకు మీ వరకు ఎంతవరకు తీసుకొచ్చింది? మాకు అన్నీ మంచిదయిందండి. మేము ఇక్కడ వచ్చిపోతున్నాము. మా ఇంట్లో పిల్లలు అందరూ బాగున్నారు. ఇక్కడ సంకల్పం చేసి పోయినాము, అందరూ బాగున్నారు. అందుకే చెప్తాను. మా TR9 న్యూస్ ఛానల్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అదే అందరూ రావాలని కోరుకుంటున్నానండి. నేను వచ్చి ఇక్కడ సంకల్పం పెట్టుకొని పోండి, అన్నీ మంచి జరుగుతాయి. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది 1870లో నిర్మించబడ్డది, కానీ అంత ఎవరికి తెలియకుండా ఉంది. ఇది రజాకార్ టైంలో నుంచి ఉంది. ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కావాలి అనేసి సంకల్పించాము. ఈ ప్రతి పౌర్ణమికి వ్రతాలు అవుతాయి, కళ్యాణం అవుతుంది, అన్నీ అవుతున్నాయి, కానీ తెలియదు, ఎవరికి సరిగ్గా తెలీదు. ఇది తిరుమలగిరి ప్రాంతంలో ఉందండి. సికింద్రాబాద్ తిరుమలగిరిలో నాగదేవత టెంపుల్కి ఆపోజిట్లో ఉంది ఈ టెంపుల్. ఇవాళ తిరుప్పావై స్టార్ట్ అవుతుంది. తిరుప్పావై గోదామాత కళ్యాణం కూడా ఉంటుంది. రోజు సత్యనారాయణ వ్రతాలు ఉంటాయి. ఈ టెంపుల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? 1870లో నిర్మించబడిందండి. ఈ టెంపుల్ యొక్క విశిష్టత అంటే ఇక్కడ ఉన్న స్వామివారి విశిష్టత చెప్పండి. నేను ఒక 1 ఇయర్ ముందొచ్చాను ఇక్కడికి. అనుకున్న పని చాలా దిగ్విజయంగా జరిగింది నాకు. అప్పటి నుంచి అనుకున్నాను అన్నట్టు, ఏంటి సత్యదేవుడు ఇక్కడ ఉన్నాడు, ఎందుకు తెలియకుండా పోయింది అనేసి. అప్పుడు ఇక్కడ కళ్యాణ మండపం కట్టించాలని
దానికి సంకల్పించి ఇవాళ పూజ మొదలుపెట్టాము. ఈ ఆలయం యొక్క ధర్మకర్తలు ఎవరు? సుధాకర్ గారండి. సుధాకర్ ఈ స్వామివారు స్వయంభుగా వెలిసారా? ఇది అన్నవరం గుడి కన్నా 20 years ముందు నిర్మించిన గుడి కాబట్టి వాళ్ళ తాతలు ఎలా ఈ సత్యనారాయణ స్వామిని ఇక్కడ నిర్మించాలనుకున్నారో తెలీదు మనకు. వాళ్ళు ఈ దేవుణ్ణి ఇక్కడ నిర్మించడం చాలా గొప్పతనంగానే భావించాలి. పూజలు మాత్రం చాలా బాగా జరుగుతాయి. హోమాలు ఎండోర్మెంట్ కిందికి లేదు కాదు, ఒక్కరే ఉన్నారు. ఒక్కరి మీద నుంచేలే ఈ టెంపుల్ నడుస్తుంది. తన కష్టార్జితంతో ఏదో నడిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత మహిమ గల దేవుడు సత్యదేవుడు ఇక్కడ ఉండి కూడా మనం ఎందుకు ఇంత ఆలస్యం చేశామో తెలీదు అని ఇప్పుడు సంకల్పించుకొని మేమిలా చెప్పడం జరుగుతుందండి. అంటే ఈ గుడికి భక్తుల రాక మరియు సందర్శకుల రాక ఈ గుడి యొక్క గొప్పదనం తెలియకుండా పోయింది. ఎందుకంటే ఇది కొంచెం లోపలికుండట్లో ఎవరికి ఏది తెలియకుండా పోయింది. వీళ్ళు కూడా ఏ ప్రచారం పూజలు దేవుడి కైంకర్యాలే ముఖ్యం అనుకున్నారు వాళ్ళు తప్ప ఏది వాళ్ళు ముఖ్యం అనుకోలేదు. స్వామివారికి పూజలు చాలా బాగా జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, సుదర్శన హోమం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి, సత్యనారాయణ వ్రతాలు అవుతాయి, అన్నదానం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. కానీ ఎవరికి ఎక్కువ వరకు తెలియదండి. ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలి? మేమిక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కావాలి టెంపుల్. మన సికింద్రాబాద్లో అన్నవరం గుడిలాగా కావాలి ఇది. ఇక్కడ కళ్యాణాలు కూడా జరగాలి. స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందో ఇక్కడ మానవ కళ్యాణాలకు కూడా జరగాలి. ఈ గుడి ప్రాముఖ్యత అలా ఉండాలి అనేసి ఇక్కడ కళ్యాణ మండపం కట్టించడానికి కూడా సంకల్పించాము. శివాలయము మనకి ప్రజలు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. ఇంత ఈ ఏరియాలో ఉన్న గుడి ఎవరికి తెలియక, మిలిటరీ ఏరియాలో ఉంది ఇది, దీనికి తెలియక ఎవరు రావడం లేదు. రండి, స్వామివారి ఆశీర్వాదాలు పొందండి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.